నిజమే. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ అయ్యారు. అండ్ ఈ మధ్య కాలంలో అసిస్టెంట్ డైరెక్టర్స్గా ఫీమేల్ రావటం ఏమన్నా ఎక్కువగా ఉందా? అంటే మీరు చూసిన దాన్ని బేస్ చేసుకొని, ఎందుకంటే వి హియర్ మూవీ ఇండస్ట్రీలో అంతా మేలే ఉంటారు అనేది. అంటే దిస్ ఇస్ నాట్ లైక్ డిస్క్రిమినేషన్ అగైన్. చాలా మంది అమ్మాయిలు ఉన్నారా? ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ మోర్ డిమాండ్ ఆల్సో ఫర్ గర్ల్స్. అంటే ఎందుకు తక్కువగా వింటూ ఉంటాము, ఎక్కువగా ఎప్పుడు కూడా అబ్బా అలా చేశారు ఇలా చేశారు అని మేల్ డైరెక్టర్స్ని బాగా పొగుడుతూ, లేదంటే టెక్నీషియన్స్గా కూడా వాళ్ళే ముందుకు వస్తున్నది చూస్తున్నాం. కానీ విమెన్ ఎందుకు కాస్త ఈ మూవీ ఇండస్ట్రీ పరంగా ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ సైడ్ చూస్తే కనిపించరు ఎందుకు అనేది నా క్వశ్చన్. ఇంతకు ముందు అసలు లేరండి. ఓకే, ఒకప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దేర్ ఆర్ 10,000 men, there were 3 women. ఓకే, సో మొన్న ఎప్పుడో ఒక ఆర్టికల్ ఎవరో రాశారు, చదివాను నేను, విమెన్ డైరెక్టర్స్ సక్సెస్ఫుల్ అవ్వట్లేదని. ఎంతమంది విమెన్ డైరెక్టర్స్ ఉన్నారని మీరు ఎవరు సక్సెస్ తో పోలుస్తున్నారు? యా కదా, అంటే ఇక్కడ ఒక బకెట్ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ ఒక చెంచాడు నీళ్లు ఉన్నాయి. ఓకే, లిటరలీ దట్ ఈస్ ద కంపారిజన్. హౌ కెన్ యూ ఈవెన్ కంపేర్ దట్ శాంపుల్ సైజ్? అంటే మీకు ఒక 100 మంది డైరెక్టర్లో ఎంతమంది సక్సెస్ఫుల్ ఉన్నారో మీరు అదే పర్సంటేజ్ పరంగా పోలిస్తే విమెన్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్, బికాస్ అవుట్ ఆఫ్ 5 మేబీ 1 విల్ బి సక్సెస్ఫుల్. 1/5. యా ఓకే అండి, అక్కడ 1/5 కూడా కాదుగా. నిజమే. సో ఐ డోంట్ అండర్స్టాండ్ దోస్ కంపారిజన్స్ అట్ ఆల్. ఇక్కడ ఈ క్రిటికల్ నంబర్ పెరిగితే కదా మీరు కంపారిజన్ చేసి. అవును, దట్స్ అ లేమ్. నిజంగా అలా కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అండ్ ఐ ఫర్గాట్ టు ఆస్క్, అసలు మర్చిపోయాను ఈ విషయం అడగడం. విమెన్స్ డే అసలు మీరు ఎలా చూస్తారు, సెలబ్రేటింగ్ విమెన్ దిస్ డే? ఐ థింక్ వీ షుడ్ సెలబ్రేట్ విమెన్ ఎవ్రీ డే. విమెన్స్ డే ఇస్ బికమ్ అ కార్పొరేట్ ఫెస్ట్ అంతే. ఏదో ఆ రోజంతా క్యాలెండర్ లో ఎన్నో థింగ్స్ చెయ్యాలి కాబట్టి ఆ రోజు చేస్తారు, ఫోన్ చేస్తారు, అవార్డులు ఇస్తారు, ఏదో చేస్తారు. మనం సంవత్సరం అంతా విమెన్ ని బ్యాడ్ గా ట్రీట్ చేసి ఆ ఒక్క రోజు మనం సన్మానాలు సత్కారాలు ఇస్తామండి. ఐ ఫైండ్ ఇట్ వెరీ ఫార్సికల్ యాక్చువల్లీ. సో 364 days మీరు ఎంతో కొంత అక్కడ ఇంప్రూవ్మెంట్ చూపిస్తే, విమెన్స్ ఎడ్యుకేషన్, విమెన్స్ సేఫ్టీ, విమెన్స్ హెల్త్ పట్ల మీరు ఏమన్నా చేయగలిగితే విల్ బి బెటర్ ఐ ఫీల్. యా, అండ్ ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాము, త్రూ న్యూసే కావచ్చు, టీవీలో ఎన్నో జరుగుతున్నాయని చూస్తున్నాము. అండ్ ఇక్కడ విమెన్ వల్ల సఫర్ అవుతున్న మెన్ని కూడా చూస్తున్నాము. బ్యాడ్ థింగ్. యా, ఇలాంటివి ఫాలో అవుతున్నప్పుడు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇట్స్ డెఫినెట్లీ హార్డ్ అండి. అంటే ఏదో ఒకటి సరిదిద్దుకోవడానికి వెన్ ద లా ఇస్ కంప్లీట్లీ ఇంకో వైపు బెండ్ చేస్తే ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు కూడా జరుగుతాయి. సో ఒక సిస్టమ్ లో ఒక బ్యాలెన్స్, ఒక చెకింగ్ పాయింట్స్ ఉండాలి కొన్ని. సో డెఫినెట్ గా ఈ లెజిస్లేషన్స్ ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. వైల్ దేర్ ఆర్ విమెన్ హూ ఆర్ డెఫినెట్లీ సఫరింగ్, దేర్ ఆర్ మెన్ ఆల్సో హూ ఆర్ struggling with it, and false cases పడుతున్నాయి. I personally know so many people who have been falsely implicated, and వాళ్ళని ఈ రూల్స్ ప్రకారంగా మేము ఇలా కేసేస్తామని బెదిరించడం జరుగుతుంది. So definitely I think it requires a relook, but I think public awareness is also increasing about it now. Yeah, అడగచ్చా లేదో, అండ్ మీరు కూడా చాలాసార్లు ఓపెన్గా చెప్పారు, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మ్యారేజ్ ఆర్ మ్యారేజ్ సిస్టమ్ ఆర్ సంథింగ్, బట్ ఎందుకు మ్యారేజ్ని మీరు దాటేశారు, అంటే వదిలేశారు ఆర్ సంథింగ్? Why is it such an important